గచ్చిబౌలి స్టేడియంలోని 76 ఎకరాలుంది. ఈ 76 ఎకరాలకు సంబంధించి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ స్టేడియాన్ని నిర్మించడం జరిగింది దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి టైంలో. ఈ స్పోర్ట్స్ కు సంబంధించిన దాని మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఫోకస్ ఏంటో మీకు తెలియదు కాదు. దీని మీద ప్రత్యేకమైన ఫోకస్ పెట్టి ఇప్పటికే దీన్ని చాలా టాప్ ప్రయారిటీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి 64 ఎకరాలలో ఏదైతే టాటా కంపెనీ వారి సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా సుమారు 700 కోట్ల పైచిలకు ఆ సిఎస్ఆర్ ఫండ్స్ తో ఆ స్టేడియాన్ని అత్యంత అధునాతనంగా సుమారు 21 రకాల స్పోర్ట్స్ ఆడుకునడానికి కన్వీనియంట్ గా ఉండే విధంగా స్టేడియం యొక్క కెపాసిటీ 20,000 ఉంది. ఈ 20,000 కెపాసిటీని 50,000 కి పెంచే విధంగా దాంతో పాటు ఒక 12 ఎకరాలని పిపిపి మోడ్ లో ఓపెన్ టెండర్ సిస్టమ్ ద్వారా కమర్షియల్ ని డెవలప్ చేసి ఆ కమర్షియల్ లో వచ్చే ఇన్కమ్ ని ఈ స్టేడియం మెయింటెనెన్స్ కోసం వాడే విధంగా కేబినెట్ లో ఈ రోజు ఆమోదం తెలపడం జరిగింది.